అసలు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసి నాకేం లేదు. ఏడీ గారిని, డిఈ గారిని, సి గారిని, కాంట్రాక్టర్ని, కరెంట్ వాళ్ళను ఎంతమంది సదాయిద్దాం అంతమంది సదాయిద్దాం. దాని తర్వాత మన ఫారెస్ట్ వాళ్ళ పంచాయతీ ఆ ఫారెస్ట్ అంతా పోయి చూడగానే ఆ పూలు మాత్రం పోతుంది అంటారు. ఇక నేను ఆ రోజు హైదరాబాద్ నాన్న వాళ్ళు నల్గొండకు వచ్చి పిలిచి చెప్పినా ఇక మీరు అట్లా చేస్తే కుదరదు నాకు అని చెప్పేసి గట్టిగా మందలి చేయాలంతా వచ్చారు. 10 మంది వచ్చి రైతులు అందరూ కలిసి నల్గొండ వచ్చి ఫారెస్ట్ వాళ్ళు అక్కడ నిలబడి వీళ్ళందరూ కలిసి వస్తే ఫారెస్ట్ వాళ్ళకి మీరు నయానో భయానో ఇక వాళ్ళు ఒప్పుకొని ఏదో పూర్తి చేయగలిగినాం. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి కావడం వల్ల సుమారుగా 2,50,00,000 రూపాయలతోటి ఈ సబ్స్టేషన్ మనం పూర్తి చేసుకున్నాం. సబ్స్టేషన్ లో ఎల్లాపురం, నంబాపురం, అదేవిధంగా పెద్దగట్టు ఈ 3 గ్రామాలకు సంబంధించి సుమారుగా 708 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఈ అన్ని ట్రాన్స్ఫార్మర్ల మీద మీకు లోడ్ తగ్గిపోతుంది. లేకపోతే మీరు పుల్చేల నుంచి మొన్న కూడా వచ్చారు వీళ్ళు రైతులందరూ వచ్చి సార్ ఇంకా 4 రోజులు అయితే పోయా కానీ కనీసం మాది ఏదో పెంచేవారు ప్లేటా ట్యాప్ ఏదో ట్యాప్ ఏం చేయండి సార్ అని నేను డి గారికి ఎస్సీ గారు చెప్పి అది పెరిగేటట్లేదు, వీళ్ళ పంటలు ఎండిపోయేటట్టు ఉంది. ఇక లాభం లేదని ఈరోజు వాస్తవంగా నాకు హైదరాబాద్ లో చాలా ఎమర్జెన్సీ పడింది. కేవలం మీకోసం అని పెట్టుకున్నాను. ఇది వచ్చి చక్కగా హైదరాబాద్ వాళ్ళది రైతులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ పల్లి చేనులన్నీ ఎండిపోతున్నాయని చెప్పేసి మా అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు పోదాం, ఖచ్చితంగా ప్రారంభించుదాం, వాళ్ళకి మనం అనుకున్న టైంలో వాళ్ళ పంటలు ఎండిపోతాయని భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సబ్స్టేషన్ పూర్తి చేసుకున్నాం. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మా విద్యుత్ శాఖ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు నేను అడగగానే 8 సేఫ్ సబ్స్టేషన్లు ఒక్కటేసారి మంచి వారికి ధన్యవాదాలు. వాస్తవంగా మీకు తొందర లేకుండా ఆయన పట్టుకోదామని ప్లాన్ చేసుకున్నాను. నా కాన్సెన్షన్ ఇప్పుడు ఏదో ఒకటి పట్టుకోద్దాం, ఫౌండేషన్ పట్టుకోద్దాం అన్న టైం కుదరదు, లేదు ఇనాగ్రేషన్ పట్టుకోద్దాం అన్న టైం కుదరదు. నా బాధ ఏంటంటే ఈ 8 ఇచ్చిన వస్తే ఇంకో 8 అడగవచ్చని నా బాధ. ఆయన వస్తే ఈ 8తో పాటు ఇంకో 8 అదనంగా అడగవచ్చు. దాంట్లో ఉన్న తప్పకుండా మేడారాము ఇంకేదో పూర్తి అవుతున్నాయి మనకు ఈ 2-3 మాసాల్లో. గాజీనగర్, మేడారాం ఆ 2-3 పూర్తి కాగానే ఒకటే రోజు అన్ని పెట్టుకొని మరి దాంతో పాటుగా మనం 132/33 kV నేడుగొందు కూడా ఒక పెండింగ్ ఉంది. దానికోసమైనా వారిని పట్టుకొచ్చి మరి ప్రాంతంలో కావాల్సినటువంటి నేను గతంలో కూడా చెప్పిన ఎక్కడ గతంలో నేను ఉన్నప్పుడే కట్టాను సబ్స్టేషన్ అని. ఇలా దుర్గాలో ఉన్న సబ్సిడీ నేను ఉన్నప్పుడే కట్టాను. ఇవాళ మేము మేడారంలో ఒక సబ్సిడీ ఇచ్చినాం, ఇవాళ గాజీనగర్ లో ఒక సబ్సిడీ ఇచ్చినాం, చెన్నారాంలో ఒక సబ్సిడీ ఇచ్చినాను, పొగిళ్లలో ఒక సబ్సిడీ ఇచ్చినాను, పోలిపల్లికాల ఒక ఈ ఒక్క సంవత్సరంలో నేను నేను వచ్చిన తర్వాత 8 సబ్స్టేషన్లు ఇవాళ మంజూరు చేసి అన్ని కూడా వివిధ దశలు పనులు కార్యక్రమం. ఇక మా సార్ వాళ్ళకి చెప్పిన అందుకని ఇప్పుడు మన రాజకీయాలు మాట్లాడితే అది నేనే ఫౌండేషన్ వేసిన ఆయన వచ్చి అది చెప్పినట్టు కానీ ఆయన ఊర్లో పని మీద మళ్ళీసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఆ స్థలం వాళ్ళు ఇచ్చే మీ స్థలం పనికి రాదని చెప్తే నిన్న మా తుర్చానాయక్ గారు తర్వాత మంగు అని చెప్పి వారిద్దరు సొంత భూమి 1/2 ఎకరు నేను మీ వాళ్ళకు ఇచ్చేయడానికి తుర్చానాయక్ నెంబర్ మీద ఉంది కదా మీకు చెప్పిన మీరు తీసుకుపోయి 1/2 ఎకర్ అది ఏదో ఇస్తామంటున్నారు వాళ్ళ సొంత భూమిలో అది తీసుకొని దయచేసి ఆ షేర్పల్లి పూర్తి చేయాలి. లేకపోతే చూసినా నేను మంజూరు చేసింది ప్రారంభించకుండా పక్క పెట్టినట్టు ఆ బాధ మనకెందుకు. తర్వాత రైతులకు కూడా అవసరం, రాజకీయాలు వేరు రైతుల అవసరాలు వేరు. ఏ రైతు కూడా నష్టం జరగవద్దు. దయచేసి ఆ షేర్పల్లి అన్ని కాంట్రాక్టర్ రెడీ ఉన్నారు పాప ఆయన. మనం రోజు స్థలం కోసం ఉన్నాం సార్, అది స్థలం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, మీకు స్థలం ఇబ్బంది లేదు, మంచి ప్లేస్ ఇస్తున్నాం వాళ్ళ పట్ట ల్యాండ్ లో. సో అది పూర్తి చేయగలిగితే మిగతా అన్ని కూడా సబ్సిడీలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి నేను నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుంది మా పిఏపల్లిలో. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఒకటి ఏకేబిఆర్ మనం లిఫ్ట్ చేస్తున్నాం. పిఏపల్లి తప్పకుండా అది స్టార్ట్ కాగానే ఈ సమస్య పెద్ద ఎత్తున సమస్య వస్తుంది. ఆ లిఫ్ట్ కాగానే పెద్ద ఎత్తున నీ ఓవర్లోడ్ సమస్య వస్తుంది. కాబట్టి పిఏపల్లిలో నెక్స్ట్ ఇయర్ కి నేను ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ పిఏపల్లి ఒకటి, ఆ పక్కన గుడిపల్లి ఒకటి అడుగుతున్నారు. వద్దిపట్ల నువ్వన్నీ నాతో అనిపించి మళ్ళీ ఎక్కించావు అన్ని. ఎందుకంటే దశల వారీగా ఒకటొకటి తప్పకుండా చేద్దాం. రైతుపై ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ మా విద్యుత్ శాఖ డిప్యూటీ సీఎం గారి ఆలోచన కానీ రైతులకు ఓవర్లోడ్ వల్ల రైతుల పంటలకు ఇబ్బంది జరగవద్దు. ఈ ఓవర్లోడ్ తోటి రైతులు ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, లేకపోతే సరైన కరెంట్ రాగా పాపం పంటలు ఎండిపోవడం, ఇటువంటి ఉండవద్దనే ఆలోచనతోటి రైతుల కోసం ఎంత బడ్జెట్ అయినా కేటాయించి
ఈ సబ్స్టేషన్లు అన్ని కూడా నిర్మాణం చేయాలని ప్రభుత్వం మీ సీఎండి గారికి కూడా నా తరఫున ఒకసారి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే నేను భోగనే పాప ఏది కావాలంటే అది, మెటీరియల్ కావాలంటే మెటీరియల్, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్లు, లేదు ఇంకా పోల్స్ కావాలంటే పోల్స్, ఏది అవసరం ఉన్నా అధికారులు నాకు ఉన్నటువంటి సంబంధాలు మా సిఈ గారు కానీ, డైరెక్టర్ గారు నరసింహ గారు కానీ, ఇంకో డి గారు కానీ అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. మరి ఇంకా ఈ ప్రాంతంలో మాది బాగా బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, అందరికంటే అదనంగా నేను చాలాసార్లు ట్రాన్స్ఫార్మర్ల కోసం చెప్తా ఉన్నాను. మిగతా వాళ్ళకంటే మాకు ఎక్కువ రైతులు మాకు ఒక పిఎం పల్లి కింద ఒక 5-10 ఎకరాలు కూడా అది మాకు సరిగా లేవు. మిగతాదంతా కూడా మా డాట్ ఏరియా, మేమంతా కరెంటు మీద ఆధారపడి పంటలు పండించాం. మాకు ఎక్కడ కెనాల్స్ లేవు, ప్రాజెక్టులు లేవు. ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు ఎక్కడ పూర్తి కాదు, ఇప్పుడు చేయాలని పద్ధతితో ఉన్నాం. కాబట్టి మాకు అంతా కూడా ఫారెస్ట్ పంచగా అనేకమైన సమస్యలు ఉన్నాయి. అందుకని ఎక్కువ మొత్తంలో సబ్స్టేషన్లు కానీ, కావాల్సినటువంటి మెటీరియల్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవన్నీ కూడా మరి మీ నుంచి అందించవలసిన అవసరం ఉందని చెప్పి సి గారిని కొత్తా ఉన్నాను. మిగతా ఇప్పుడు కావాల్సినటువంటి మెటీరియల్స్ కు సంబంధించి నేను అందుకనేది ఇది ఎలక్షన్ ఒకటి మొన్న సీఎండీ గారు సరిపోతే ఆ టైం వారు లేకుండా ఉండే ఈ కావాల్సిన మనం చర్చ మాట్లాడుతున్న సందర్భంలో డి గారితో మళ్ళీ అవి తెచ్చుకుంటే మనం చాలా గ్రామాల్లో కొంత ఎక్స్టెన్షన్స్ ఆఫ్ లైన్స్ కానీ చాలా కొత్త కాలనీలు అయిపోయినాయి. తాను ఇప్పుడు ఇందిరా ఇండ్లు ఇచ్చినాం, గతంలో ఇల్లు ఉన్నాయి, కాలనీలు పెరిగినాయి, వాళ్ళకి కంపల్సరీ కరెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఇవన్నిటి కూడా కొంత చేయవలసి ఉంది. తప్పకుండా అన్ని ఒకటే రోజు కావాలి, దశల వారీగా మనం ఒక తండ పోతే 30 పోలు 40 పోలు కావాలంటారు. మనం 30-40 మనం ఒకసారి ఇవ్వలేం, కానీ వచ్చినప్పుడల్లా 5-10 ప్రతి గ్రామానికో తండకు ఈ కాలనీ పెరిగిన దగ్గర, లేకపోతే రైతులు ఎక్కడ ముఖ్యంగా ఏదైనా లూజ్ లైన్స్, డ్యామేజ్ పోల్స్, ఇంటర్మీడియట్ పోల్స్ ఇవి మాత్రం మీడియాలో మనకు ఇవ్వడానికి అవకాశం ఉంది. మీ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వం కొత్త కార్యక్రమం, ఏం కార్యక్రమం? ప్రజాబాట కార్యక్రమం. ఆ డ్రెస్ ఉంది వాళ్ళది, మా ఏ వేసుకున్న డ్రెస్ వీళ్ళందరూ కనబడుతుంది ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళంతా. ఇది మున్సిపాలిటీ చూసేద్దాం అంతకుముందు, నేను ఎప్పుడు చూడలే. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ప్రజాబాట అనే కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామాల్లో రైతులు వాళ్ళు గ్రామాల నుంచి మన దగ్గర వచ్చే బదులు అధికారులే ఆ గ్రామాలకు వెళ్ళి చిన్న చిన్న సమస్యలతో ఏమున్నాయి గ్రామాల్లో ఉన్నటువంటి కరెంటు సమస్య దానికోసం కొన్ని పరిష్కరించడానికి అక్కడికక్కడే ఏఈ గారు, ఏడి గారు, డి గారు ప్రతి గ్రామాన్ని సందర్శించిన కార్యక్రమాన్ని, ప్రజాపాఠ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం మీ ముందుకు, రైతుల ముందుకు వచ్చేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మిగిలిపోయినది ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నాది ఒక్కటి పెద్ద బాకి మిగిలిపోయింది ఏంటంటే, మా పెద్ద బూడిద గట్టుకు ఒక రోడ్డు బాకీ ఉన్నా. నేను వాస్తవంగా నడవడానికి నేనే వేసిన దాన్ని డాంబర్ వేయాలి, కానీ ఫారెస్ట్ తోటి ఏ విధంగా నేను చేరిపోతుంటే మనకి అంత పెద్ద ఫారెస్ట్ పంచాయతీ దారి శాంక్షన్ చేయడం అనేది లెక్క. త్వరలోనే మీకు సంబంధించినటువంటి పెద్ద గట్టుకు సంబంధించినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ కి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా రాబోతుంది. ఫారెస్ట్ క్లియరెన్స్ రాబోతుంది. మీది కానీ, పొగిళ్ళ కానీ, కంబాలపల్లికి సంబంధించిన 3 లిఫ్ట్లకు సంబంధించి, ల్యాండ్ కి సంబంధించి క్లియరెన్స్ రాబోతున్నాయి. అవి రాగానే వెంటనే ఆ లిఫ్ట్ పూర్తి చేసి రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో తప్పకుండా ఆ లిఫ్ట్ పూర్తి చేసి మీకు సాగు నిర్వహించినటువంటి కార్యక్రమాలు పనిచేస్తాం. మా జాననాయక్ ఎన్నో కనబడ్డారు. మీకు రోడ్డు శాంక్షన్ ఇస్తా, మనం అట్లా వేసుకో ఫారెస్ట్ వేసుకోవడం నువ్వు ఇస్తావు. ఇక నేనైతే రోడ్డు మంజూరు ఇస్తా. ఏదైనా తిప్పలు పడి వాళ్ళకి పర్మిషన్ కూడా పంపుదాం. ఎందుకంటే పాపం వాళ్ళ పిఎం చేసి వాళ్ళు పెట్టాలి. వాళ్ళైతేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ వాళ్ళది, వాళ్ళు కొంత ఒప్పుకుంటారు దాని కోసం. కాబట్టి అదొక్కటి పెద్ద అయితే వాళ్ళకి బాట కూడా నడవడానికి లేదు. అదొక్కటి బాగా ఇబ్బందులు ఉన్నటువంటి ఒకప్పుడు నంబాపురం కూడా అట్టే ఉండే. నంబాపురానికి నేనే ఆ రోజు ప్రతి రోడ్ వేసి దానికి తండ దాకా పూర్తి చేయగలేదు. సరే ఏదేమైనట్టుకి అభివృద్ధి ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన ఒక అభివృద్ధి, ఒక సంక్షేమకరం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.